నమస్తే, నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. 2025 సంవత్సరం ముగించుకొని 2026వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభతరుణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. కోలాహలంగా మారిన ఆర్ఆర్బీహెచ్ఆర్ గ్రౌండ్స్ జనవరి 1, 2026వ సంవత్సరం నూతన వేడుకల్లో భాగంగా పిఠాపురం పట్టణంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంకెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు మరియు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి బాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో తుమ్మల రామస్వామి బాబు గారు పిఠాపురం పట్టణంలోని ప్రతి ఒక్కరిని కలుసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం జరిగిందంటే మా అందరి ఆరాధ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా అయిపోయిన తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి ఒక పక్క సంక్షేమం అభివృద్ధి పరుగులు పెట్టేస్తా ఉన్నాడు అనేటువంటిది కారణం ఈరోజు ఈ వేడుకలు జరుగుతూ తెలుసు. అలాగే ఇంకో మరొకటి కూడా చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు సొంత జీతం నుండి ప్రతి నెల 45 మంది మరి ఎవరైతే మరి దేవుడి యొక్క పిల్లలు ఉన్నారో దేవుని బిడ్డలుగా వారి జీతం నుంచి ప్రతి ఒక్కరికి 5,000 అందించడం. అలాగే ఇందాక చాలామంది టీచర్స్ కూడా రావడం జరిగింది. వారు అన్నారు ఎక్కడా లేని విధంగా మాకు పవన్ కళ్యాణ్ గారు గౌరవం ఇచ్చారు. మా అందరికీ ఉపాధ్యాయుల దినోత్సవం నాడు మా అందరికీ మహిళలకి టీచర్స్కి శారీలు ఇవ్వటం, మరి మగ మాస్టర్లకి బట్టలు ఇవ్వటం మాకు ఎనలేని గౌరవం తెచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు పదే పొగుడుతుంటే భోజనం చేయకుండానే మాకు కడుపు నిండిపోతుంది పవన్ కళ్యాణ్ గారు పొగిడితే మా ప్రతి కార్యకర్త అందరికీ, అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున మా పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారి తరఫున మీ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ మా పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు నేను కలిపి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు రావాల్సి ఉండి లండన్ ప్రయాణం మీద వెళ్తాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచన చేసిన దాని మీద మేము అందరం ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం తీసుకోవటం గ్రాండ్ సక్సెస్ అయింది. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఎస్సీ సోదరులు కూడా మండలానికి 9, పిఠాపురం మండలానికి, ఉప్పాడ కొత్తపల్లి మండలం 9, బలపల్లి మండలం 8 సబ్సిడీ లోన్లు కూడా రిలీజ్ అయ్యాయి. అన్నీ ఒకటే. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా, ఏ సంక్షేమ కార్యక్రమం అయినా పిఠాపురం నియోజకవర్గం ఒక్కటైనా అందరికన్నా ఒక ఎమ్మెల్యే కన్నా అన్నికన్నా ఎక్కువ జరుగుతుంది. అది మేము హామీ ఇస్తున్నాం. ఎవరైనా మాకన్నా ఎక్కువ చేస్తే మాకు చూపెట్టండి. డేట్ కూడా డిసైడ్ అవ్వలేదు, కానీ మాకున్న సమాచారం ఎందుకంటే వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అనునిత్యం ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా సంక్షేమం చేయాలనేటువంటిది పెద్ద ఎత్తున ఆలోచన చేసేటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా 9, 10, 11 తేదీలు ఏదో ఒక తేదీ నాడు రావడానికి అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ పండగ సంక్రాంతి పండుగ వేడుకలు కూడా ఇక్కడ త్వరలోనే జరుపుకుంటాం. జనసేన పార్టీ కూటమి నాయకులు అందరూ కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం ఒకటి చెప్తున్నాను, ఏదో మేము ఏదో ఇక్కడేదో నాయకులుగా సరదా పడిపోవడం తప్పించి ప్రజలందరూ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి వైపు పవన్ కళ్యాణ్ గారిని శాశ్వతంగా పిఠాపురం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉండాలని పిఠాపురం నియోజకవర్గ ఓటర్లో పెద్ద మెజారిటీ ప్రజలు మా పవన్ కళ్యాణ్ గారు ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. మేము ఏదో ఒక దేవుడి గుడిలో పూజారిలాగా, పూజారి గారికి ఒప్పుకున్న చెప్పి పని చేస్తాడు, ఒప్పు లేకపోతే ఒక్క పూజారి వస్తాడు. పిఠాపురం నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉంది. కేడర్ ఉన్నంతసేపు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి ఏం డోకలేదు.